హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మమ్మ మనవరాలు నవరాత్రి స్పెషల్లో 3వ రోజు ప్రసాదంగా కొబ్బరి రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 4 చిప్పల కొబ్బరి అయితే నేను తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక చెంబు చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసి పెట్టానండి. 2 గ్లాసుల రైస్ అయితే నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత 4 చెంబుల కొబ్బరి పాలైతే యాడ్ చేసుకున్నాను. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ ఇందాక వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వడం వల్ల కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లేకుండా కూడా ఉత్త రైస్ తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.